తర్వాత వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్లో కూడా ఈ ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా 93 లక్షల ఓట్లు తొలగించేశారో ఆ 93 లక్షల ఓట్లలో ఇప్పుడు బీజేపీ దాదాపు 207 సీట్లు నెగ్గింది. ఈ 207 సీట్లలో మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద సీట్స్ అంటే నియర్లీ 105 సీట్స్లో ఏదైతే బీజేపీ నెగ్గిందో అందులో గతంలో ఒక్కటి నెగ్గలేదు బీజేపీ. కొత్తగా నెగ్గినటువంటి 105 సీట్స్లో ఈ టూ అవుట్ ఆఫ్ 207లో ఈ 105 సీట్లలో వీళ్ళకి బీజేపీ అభ్యర్థులకు వచ్చినటువంటి మెజార్టీ కంటే ఎస్ఐఆర్ డిలీటెడ్ ఓట్సే ఎక్కువ. అది డిమార్క్ చేశారండి లక్ష్యం. ఈ దైద్రాంతితోడు కొనుగొనక మీద తాటిపండి పడినట్టు ఒక పక్క ఎంఐఎం పార్టీ ఎలా నిలబడిపోయిందో ఎవరికి ఉపయోగపడిన కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్లు కూడా వాళ్ళు ఎత్తికి దాపరించారు. దాని నుంచి ఖచ్చితంగా మమతా బెనర్జీకి ఓటు బ్యాంక్ డిస్ట్రాక్ట్ అయింది. మీకు పరమానంద శిష్యులు కదా అప్పుడు ఎవడు రాశాడో తెలియదు, కానీ అది ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళని చూసి రాసిందే. మొహమాట లేకుండా చెప్తున్నాను. ఇప్పుడున్న ముసిలి దద్ది బ్యాచ్లకి స్ఫూర్తి ప్రదాతలు దిగ్విజయ్ సింగ్ గడు, ఆ జయరాం రమేష్ గడు మా రాష్ట్ర ద్రోహులు వాళ్ళు. నేను మొహమాట లేకుండా చెప్తున్నాను. అలాంటి పనికిమాలలో శశితరూర్ లాంటి కోవర్ట్ ఆపరేషన్లు, కేజ్రీవాల్ లాంటి కోవర్ట్లని నమ్ముకున్న జడ్డి ససో బ్యాచ్ కాంగ్రెస్ ఉంటే బీజేపీ వాడు ఆడిందాట పడింది పాట. రాసుకోండి మీరు కావాలంటే. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్, వెస్ట్ బెంగాల్ ఇన్వర్టబుల్ సిచ్యువేషన్స్ ఆర్ అట్రిబ్యూటెడ్. ఎగ్జాక్ట్లీ బీజేపీ అక్కడ చొచ్చుకుపోతుంది అన్నది తెలిసిన తర్వాత మిగిలిన పార్టీలు ఏం చేయాలా? ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాడు వల్ల కాదు, వీటితో అసలు ఏదీ కాదు. మళ్ళీ చెప్తున్నాను, మన తగలబెట్టడానికి దాపరించారు మన నెత్తికి. ఎందుకంటే ఒక ధర్మయుద్ధం తొక్క తోటకూర రోజులు పోయాయి. అక్కడ ఖచ్చితంగా మ్యానిపులేషన్స్తో జరుగుతున్న దగ్గర విరుగుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ లేటోడు చేయకపోతే ఎవడు వెనకతలు ఎవరు ఇంకెళ్ళలేరు. అంతే కదా. వాడిని ఎదిరించి సామర్థ్యం కాంగ్రెస్ దగ్గర లేదు అని జడ్డి వేదల్లో వాళ్ళు కూర్చుంటే దేశమంతా అడుగు తినవలసిందే. ఇప్పుడు ఒక ఉల్లిపాయల ధరలు పెరిగిపోయి సిలిండర్ సుష్మా స్వరాజ్ గారు తల మీద పెట్టుకెళ్ళిపోతే ప్రభుత్వాలు కూలిపోయి నువ్వు చచ్చిపోయినా సరే నా శవం పట్టుకెళ్ళిన ప్రభుత్వాలు కోలట్లే. ప్రజలను ఎలా తయారు చేశారో తెలుసుకోమనండి ఫస్ట్. ఆ మెకానిజంలు ఎందుకు లేవు? ఈ అన్నాచారులు అంటే ఎవడు లేడు దేశం మొత్తం మీద. మొత్తం కాంగ్రెస్ని చంపి అవతలు వేసి పాడేసేయడానికి అన్నాచార్యని తెచ్చారు కదా బీజేపీ వాళ్ళు స్ట్రాటజికల్గా ముందు నుంచి. లోక్పాల్ బిల్లు, నా దేవసం బిల్లు అన్ని తీసుకొచ్చి ఏడు చేశారు. ఇప్పుడు జడ్డి వేదాలకు ఈ పార్టీ కూడా అర్థం అవుదా? హేళ కదా అలా మనుషుగా నువ్వు అంటే ప్రతిసారి ఎగేసుకుని ఏదో స్టేట్ నుంచి నెత్తికి పెడతారు కదా. ఈ లా పుస్తకాలు చదివాడా లేదా డిటెక్టివ్ నవల్స్ చదువుకుని లాయరయ్యాడా? ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి ఎప్పుడైతే ఎత్తేయడానికి వాడాడు సోనియా గాంధీని, ఆ చతుర్థి ఏ అడ్వకేట్కి కాంగ్రెస్ నుంచి లేరా? కపిల్ సిబ్బల్ ఎలక్ట్రల్ గారికి దేనికి దద్ది బ్యాచ్ అంతాను? అసలు ఎవడైనా ఉపయోగపడుతుండ కాంగ్రెస్కి అట్లీస్ట్ ఒక స్ట్రాటజికల్ మూవ్ చేయడానికి. అరే మనం ఐఎన్డీఏ కూటమిలో పక్క కమ్యూనిస్టులు ఉన్నారు, డిఎంకే ఉన్నారు, మనం వీళ్ళకి ఎలా ఉడతా సాయం చేయాలన్న కాన్సెప్టే లేకుండా బీజేపీతో యుద్ధం చేసే ఈ సామర్థ్యాలు ఉన్న పార్టీల మధ్యలోకి వీళ్ళు దూరిపోయి అక్కడ కొట్టేసేస్తారా? ఆ 1, 2, 3 స్ట్రాటజీని మొదటి నుంచి చెప్తూనే ఉన్నా. ఈ దెబ్బకి దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు నామరూపాలు లేకుండా పోతాయి. అది ఇంకోసారి రానివారు కేరళలో. ఆ కమ్యూనిస్ట్ పార్టీలు దైద్రానికి తోడు వాళ్ళు చచ్చిపోయేదాకా వాళ్ళే లీడర్లు. కొత్త జనరేషన్స్ లేవు. ఎందుకంటే వాళ్ళు మంటెక్కిపోయినారు. ఇప్పుడు నేనే ఉన్నాను, మా తాత ముత్తాతలు అందరూ కమ్యూనిస్టులు, మొత్తం ఆస్తులన్నీ సర్వనాశనం చేసి వాళ్ళు ఏదైనా పెట్టి మమ్మల్ని ముష్టివేదాల్లో మీద రోడ్డు మీద పెట్టినప్పుడు మేము ఎందుకు కోరుకుంటాం? అక్కడ కళ్ళ ముందు రామోజీరావు గారు మొత్తం ఆస్తులు ఎత్తేసాడు. కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి క్యాపిటలిస్ట్ అయిపోయి మొత్తం సంపాదించడం తెలిసినప్పుడు మేము ఇంకా కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు జడ్డి వేదాలు ఎవరు ఫాలో అవుతాడండి? మోస్ట్ ఆఫ్ ద కమ్యూనిస్ట్ బికమ్ క్యాపిటలిస్ట్. ఎందుకు? డేంజర్ బెల్స్. ఆ త్యాగాలకి ఎవరు కనీసం రెసిప్రోకేట్ యాటిట్యూడ్లో పచ్చడి మంచిలు కూడా ఇవ్వట్లే ఊర్లో. ఇవన్నీ చూసిన తర్వాత ఏం చేస్తారండి ఎవడైనా? ఒక జనరేషన్ ప్రభావితం అవ్వాలి కదా దేని మీదనా? కాంగ్రెస్ ఫ్యామిలీ ఉండి నేను కాంగ్రెస్ మీద ఇంత డెలిబరేషన్స్ ఇస్తున్నాను దేనికి? అప్డేట్ అవ్వతే సార్ మీరు చెప్తున్నట్టు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేతిలో తీసుకున్నారు, కాంగ్రెస్ ఏమో అంత సమర్థత లేదు. ఈ ప్రతిసారి సార్ దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ ఇంప్రూవ్డ్ వెర్షన్స్ ఆఫ్ కాంగ్రెస్. ఓకే వాట్ ఎవర్ శాసన్ గారిని అయిన వెంటనే ఇమీడియట్ గా వాళ్ళు ఎప్పుడైతే ముగ్గురుతో అక్కడికే స్టార్ట్ ఆ అమెండ్మెంట్ మీరు చేసుకున్నప్పుడు ఈ అమెండ్మెంట్ చేసి వీళ్ళు చూపించారు అట్ ద కాస్ట్ ఆఫ్ డెమోక్రసీ. సో ఈ అమెండ్మెంట్కి ఆ అమెండ్మెంటే అంతే, ముళ్ళుతో తీస్తున్నారు వాళ్ళు అంతే. సెషన్ ఉన్నంత వరకు వ్యవస్థ బాగా నడిచింది. అప్పటి నుంచి భయం పట్టుకుంది వీళ్ళకి రాజకీయ పార్టీలకి. అవును, ఒక్కడిసారి తొక్క తీసేయడానికి మనకి ఆ తొక్క తీస్తే మనకి జీవితాంతం ఇంకా ప్లాస్టిక్ సర్జరీ చేసినా లేకుండా ఉంటుంది, మచ్చగానే ఉంటుంది. ఆ భయంకి ఏం చేశారు? ముగ్గురిని ఎత్తికి తెచ్చారు అనుగుణంగా. ఈ అనుగుణంగా చూని మీది బాగానే ఉందే. ఇప్పుడు మా ఏరా స్టార్ట్ అయినప్పుడు ఆ వాజ్పేయి గారు అద్వానీ గారు ఏరా ఎలాగో పోయింది కాబట్టి ఇప్పుడు మా ఆడింది ఆట పాడింది పాట బ్యాచ్ ఇది.
సిద్ధాంతం వల్లకాడు వసిన పర్వతం అని మనం జడ్డి వేదల్లో తిలోదకాలు వదిలేసి ఎప్పుడో పోయింది. మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఆర్ఎస్ఎస్ అండి. మళ్ళీ చెప్తున్నా, అవును 1975 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ సెక్యులర్ దేశం అని అనౌన్స్ చేసేదాకా కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్లో పార్ట్ అండ్ పార్సల్. యా ఆడికి ఎక్కడలేని హిందుత్వం వచ్చింది ఆర్ఎస్ఎస్ వాడికి, ఎన్నికల్లో కర్రలట్టుకుని తిరిగే వాళ్ళకి. ఈ పోనీ ఇది ఒక పోనీ, సరే బాబు మీరు హిందువుల ప్రతినిధులు బాగుంది. మీరు ఈ విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మీకు మళ్ళీ చెప్తున్నా, ఒక స్టేట్ ఎలక్షన్స్కి 2 సంవత్సరాల ముందు నుంచి నెత్తికి దాపరిస్తారు ప్రతి స్టేట్కి. ఇది కాంగ్రెస్ వాడు అబ్జర్వ్ చేయడండి. ఒక ఎలక్షన్ టీం ఉంటుంది బీజేపీకి, కోర్ టీం. అవును ఆర్ఎస్ఎస్ అండ్ విశ్వ హిందూ పరిషత్ కాంబినేషన్తో వాళ్ళు ఎవ్రీ స్టేట్, ఇప్పుడు ఈ 5 స్టేట్లు అయిపోయి కదా, ఇమీడియట్గా 2 రోజులు 4 రోజులు రెస్ట్ తీసుకుంటారు, మళ్ళీ పోతారు. వాళ్ళందరూ సగం బైరేగులే కదా, అవును పెళ్లి పేటకలు ఎవే ఉండవు, వాళ్ళకాడ వసిన పర్వతం ఇంకా వాళ్ళ మిషన్ అదే. ఇలా తిరుగుతుండడం, ఈ ముష్టి వేదాల్లో కూర్చొని ఇంట్లో ఉండవు కాంగ్రెస్ వాళ్ళు. మేము డబ్బులు పంచుతాం, ఎలక్షన్కి వెళ్ళిపోతాం. ఆ డబ్బులు కాదు, ఆడు స్ట్రాటజీలతో కొడుతున్నాడు. ఏంటి లిస్టులు తయారు చేయడం ఎక్కడికి వచ్చేటి సార్? ఇక్కడ 16 నుంచి 18 ఏళ్ళ లోపు ఇప్పుడు 24 ఎలక్షన్స్కి ఇన్ని ఓట్లు వస్తాయి సార్, 26 ఎలక్షన్స్కి ఇన్ని వస్తాయి సార్ అని మొత్తం డేటా ఇస్తున్నారు. 50 వాలంటీర్ ఒక వైఎస్ఆర్సీపీ కూడా పెట్టగలను అనుకున్నారా? ఈ డేటా తీసుకున్నాడు, ఏం చేసుకున్నాడో నాకు తెలియదు, కానీ వీళ్ళు చేసి పని అది. సో ఒక నియోజకవర్గంలో ఒక కౌన్సిలర్కి ఒక దీనికి ఎలా మేనేజ్ చేయాలో ఆ మేనేజ్మెంట్ స్కిల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఒకప్పుడు వెస్ట్ బెంగాల్ మెషిన్లు అనేవారు, అది ఒకటే ప్రోగ్రామ్లో మేనేజర్ అని. ఇప్పుడు అదే ప్రోగ్రామింగ్ అన్ని దగ్గర ఉంటాయి. మళ్ళీ ఎలక్షన్ ఓడిపోతేనే తెలుగుదేశం నుంచి అలా హరిప్రసాద్ వస్తాడు హార్మోనియం పట్టుకుని. మా ఊరికే దొరకని ఈవీఎం మిషన్ ఆయన ఒకరికే దొరుకుతుంది, డెమాన్స్ట్రేషన్స్ కూడా ఇస్తాడు. మనం చూసి తరించిపోలేదు, ఎందుకంటే అప్పుడు బాధ తెలుగుదేశం ఓడిపోయింది కాబట్టి. ఇప్పుడు గెలిచేస్తే మాత్రం అవన్నీ తూచి రబ్బర్ పెట్టి చేరిపోతారు. ఇదేంటి ఇదని అడిగితే బాధ వచ్చేస్తుంది. ఇంకా పిఠాపురం ఇష్యూ తీసుకుందాం. పిఠాపురం వర్మని టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించేసింది, ఎలా చూడాలి పరిణామాన్ని? ఇంత చూడడానికి ఏం లేదు సార్. 2 ఒకటేంటంటే, ఒక స్టాంచ్ లాయలిస్ట్ని ఎప్పుడైనా తెలుగుదేశం కోల్పోతే పరిణామాలు ఇప్పుడు తెలియవు. నాకు 2001లో కేసీఆర్ గారిని ఇలాగే ఎత్తేస్తే బయటికి ఏమీ అనిపించలేదు. ఆ తర్వాత జరిగే ఎలక్షన్స్ తర్వాత ఆ వ్యాక్యూమ్ని ఇప్పటికెవరు జస్టిఫై చేయలేకపోతున్నారు. సేమ్ ఇది కూడా అంతే. వర్మ అనే ఒక ఆరిజన్ను పవన్ కళ్యాణ్ చేతకాని తనానికి సర్వం తానే నిలబడి గెలిపించుకున్నాడు. ఎగ్జాక్ట్లీ, తన సీట్ని త్యాగం చేసి. అంత డౌట్ లేదు. ఇప్పుడు ఇది ఒక తాత్కాలిక గాలి బుడగ పవన్ కళ్యాణ్ అన్నది. నెక్స్ట్ కూడా ఇదే అంగవికలాంగుళ్ళ చంద్రబాబు నాయుడు గారి సంఖ్యకి ముందుకెళ్తేనే గెలుస్తాడు తప్ప ఇండిపెండెంట్గా అతను కాదు. అతను ఏ కోసానా ఇంక్లూడింగ్ ఆ సామాజిక వర్గాన్ని కూడా ప్రభావితం చేయలేని నిస్సాయ స్థితిలో ఉన్నాడు ఇవాళైతే. సో ఈ సర్కమ్స్టాన్సెస్లో అతని వలన ఏదైనా ఉపయోగం ఉన్నదన్న దగ్గర ఈ 3 ఏళ్ళు అయితే ఉపయోగం ఉంది. ఎందుకు? ఇతన్ని ఒక డైలమాలో పెట్టి ఉప ముఖ్యమంత్రిగా ఇతన్ని ఎగోని జస్టిఫై చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనుకో, బాగానే ఉంటుంది అన్న కాన్సెప్ట్ని ట్రై చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే ఫ్యూచర్లో కూడా పిఠాపురం ఇంకా పవన్ కళ్యాణ్కి రాసి పెట్టడానికి ఇంకా వర్మతో అవసరం లేదని చెప్పి వర్మని తీసుకోండి. ఇక్కడే చాలా పెద్ద పొరపాటు జరుగుతుంది. యా, పిఠాపురంలో వర్మ సామర్థ్యం, తను ఇండిపెండెంట్గా నిలబడిన కూడా గెలిచాడు కూడా. అభివృద్ధి అతనికి క్యాడర్ ఉంది. తెలుగుదేశం స్టాంచ్ ఫాలోయిస్టులు అందరూ అతని వెనకాతలు ఉన్నారు. ఎందుకంటే అతను ఎవరికి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. ఫస్ట్ రాచ సామాజిక వర్గం, రెండోది అతను తన ఫోటో కోసం తన కోసం బాధపడలే, తన అధినాయకుడి ఫోటో కోసం తప్పించాడు. అది తృణప్రాయంగా ఆయన 1-to-1 మీటింగ్లో పిలిచి ఆయనకు బాగా చెప్పొచ్చు, పిఠాపురంలో నా ఫోటో పెట్టపోయినంత మాత్రాన నేను ముఖ్యమంత్రి కాకుండా పోతాను, నీకైనా పిచ్చవేర్రా ఊరుకోవర్మ ఏంది మనకని పాసిఫై చేసి పంపించవచ్చు. కానీ ఏదో బహిర్గతంగా ఏదో శాసించే స్థాయిలో అన్నీ మాట్లాడడం ఎంతవరకు సమంజసం? సో ఆ పర్యవసానాలు ఖచ్చితంగా అట్రిబ్యూట్ అవుతాయి. ఇప్పుడు ఒక స్ట్రాంగ్ ఫాలోవరు అన్నిటికీ తల వంచి తను ఫస్ట్ ప్రయటన నాగబాబు కన్నా అతనికి ఎమ్మెల్సీ ముందు రావాలి. ఇక్కడ ఏం ఓడబొడి చేస్తున్నాను ఎమ్మెల్సీ ఇచ్చేయడానికి. సో ఇవన్నీ గమనిస్తున్నప్పుడు అలా అన్యాయాన్ని అది దిగమనుకున్నాడు. ఇప్పుడు ఈ అన్యాయాన్ని కూడా పార్టీకి జరుగుతున్న న్యాయం అన్యాయం అనే విషయం మాట్లాడుతున్న దగ్గర మళ్ళీ అన్యాయం చేస్తే ఏం చేస్తాడు? కరెక్ట్గా టైం కోసం చూసుకున్నాడు, వెయిట్ చేస్తున్నాడు. అతని లాయలిటీ ఎవరు క్వశ్చన్ చేయలేరు, డౌట్ లేదు అందులో. సో ఇవాళ అతని సామర్థ్యం అతనికి తెలిసినప్పుడు అవతల వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోతాడు, లేకపోతే తెలుగుదేశం వదిలేస్తాడు. ఈ దిక్కుమాల ప్రశ్నలు నాకైతే అనవసరం అనిపిస్తుంది. ఇప్పుడు వేణీలకి సన్నీళ్ళు తోడు కావాలి, పవన్ కళ్యాణ్కి తెలుగుదేశం ఆచ్ఛేదన కావాలి. కాబట్టి అంత పార్టీ అధినేత అయినా సరే దేహి అని తెలుగుదేశం చుట్టూ దేవుళ్ళు ఆడుతున్నాడు.
వర్మకు ఆ బాధ లేదు. హీస్ కాంపిటెంట్ ఇనఫ్. అంటే ఇవాళ టీడీపీ బాధ్యతల నుంచి తప్పించారు, రేపు టీడీపీ నుంచి కూడా బయటికి పంపించే అవకాశాలు ఉన్నాయి. ఎవరికి నష్టం సార్? ఎవరికి నష్టం దానివల్ల? ఆయనే స్టెప్ డౌన్ అయ్యాడు ఫస్ట్. అవును, ఒక కమిటీ వేసి కొంచెం రిజాల్వ్ చేయండి అని. అవును, దాని పర్యవసానం అన్న ఎత్తుకు వచ్చింది. సో దీని డెవలప్మెంట్స్ అతను ఆ పాటికి గ్రహించుకుని ఉంటాడా? ఓ 2 దశాబ్దాల పైచీలకి పనిచేస్తాడు తెలుగుదేశంకైనా. ఇట్స్ నాట్ సో ఈజీ. సర్టన్ పీపుల్ డెసిషన్స్ ఉంటాయి. ఇప్పుడు అందరూ యనమల రామకృష్ణన్ గారిని మడతెట్టేసినట్టు ఇంట్లో కూర్చోపెట్టినంత సులువు కాదు కదా. అవును, ఆయనకంటే ఫాలోవర్స్ వచ్చారు, వాళ్ళ అమ్మాయి లేకపోతే వాళ్ళ తమ్ముడు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ముందుకు నెట్టుకెళ్ళిపోతారు. పర్లేలే మా వాళ్ళే ఉన్నారులే అనుకుని. కానీ ఇక్కడ అది కాదు కదా. వర్మ రీప్లేస్మెంట్ వర్మ కుటుంబం నుంచి జరగలే. వర్మకి ఇంకా రాజకీయ భవిష్యత్తు నాట్ లెస్ దెన్ 10-15 years ఉంది ఇంకా. అవును, ఆయన ఎందుకు కాంప్రమైజ్ అవుతాడు? ఇప్పుడు ఒక పొలిటికల్ సినారియోలో ఒక 5 years ఒక నియోజకవర్గం కోల్పోయిన తర్వాత మళ్ళీ ఆ నియోజకవర్గాన్ని మళ్ళీ తిరిగి పొందాలంటే అంత ఈజీ కాదు. అలాంటిది అతను తృణప్రాయంగా దాన్ని త్యాగం చేసాడంటే అతని కాంపిటెంట్ లెవెల్ని, అతని మీద అతనికి ఉన్న అవగాహన, అతని మీద అతనికి ఉన్న నమ్మకాన్ని ఎంత స్ట్రాంగ్గా బిలీవ్ చేయబట్టి ఆ డెసిషన్ తీసుకున్నాడు అతను. సో డెఫినెట్గా అతను ఇంకో ప్లాట్ఫామ్ చూసుకోవాలి. ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్ ఈజ్ మోర్ దెన్ ఇండిపెండెంట్ ఆర్ ఎనీ అదర్ పొలిటికల్ పార్టీ యాజ్ విచ్ హీ లైక్స్. ఇప్పుడు ఆడమైన అవుట్ అదే కదా. జనసేన వల్ల స్ట్రగుల్ అయ్యి తెలుగుదేశం నుంచి బాధితుడైనప్పుడు అందరికి కనబడేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అనుకుంటాం. కానీ అతని లాయల్టీని మనం ఈ రోజు బేరీ చేయలేం కదా. అవును, మనం చేయలేమండి. బట్ ఆప్షన్ ఈజ్ దేర్ ఓన్లీ. ఆప్షన్ ఈజ్ దేర్. కానీ ఆప్షన్ ఆయనకు అనుగుణంగా ఆయన ఎక్స్ప్లోర్ చేసుకుంటే, వైఎస్ఆర్సీపీని మీరు ఎవరు నిలబెట్టకండి, సపోర్ట్ చేయండి నన్ను బ్యాక్ నుంచి, నేను గెలుస్తాను అన్నాడు అనుకోండి, దానికి కూడా ఈళ్ళు అవ్వాల్సిందే కదా.